నిండు బొట్టు, అందమైన రంగురంగుల షర్ట్లు, పంచలు, ఎప్పుడు చూసినా పంచల్లోనే కనిపిస్తారు. ఆస్ట్రాలజీ అనేది నా ప్రొఫెషన్, నా ప్రొఫెషనే తప్ప అంటే గుళ్ళో పూజ చేసేటువంటి పంతులకు నియామకాలు ఉంటాయి, సన్యాసం తీసుకున్న వాడికి నియామకాలు ఉంటాయి, ఊళ్ళో పురోహితం చేసేవాడికి నియామకాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. కానీ వేణుస్వామికి నియమాలు ఉండవు. ఎందుకంటే వేణుస్వామి ఆస్ట్రాలజీ చెప్పే వేణుస్వామి తన వ్యక్తిగతంగా ఏమైనా చేయొచ్చు. రైట్, వేణుస్వామి తనకి ఇష్టమైతే సిగరెట్ తాగొచ్చు, వేణుస్వామి తనకి ఇష్టమైతే మందు తాగొచ్చు, వేణుస్వామి తనకి ఇష్టమైతే నాన్ వెజ్ తినొచ్చు, వేణుస్వామి తనకి ఇష్టమైతే బ్యాంకుకు పోయి మసాజ్ చేయించుకోవచ్చు, వేణుస్వామి ఏమన్నా చేసుకోవచ్చు. వేణుస్వామి మసాజ్ చేయించుకుంటే భార్య బాధపడాల్సింది వేణుస్వామి భార్య తప్ప సమాజం కాదు. ఓకే, సో నేను దాన్ని ఓవర్కమ్ చేసి ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అందుకని నాకు నచ్చినంత వరకు ఇది నాకు కంఫర్టబుల్ డ్రెస్, బట్ నాకు నచ్చింది అనుకో, నేను ఒకసారి నీతోనే ఒక ఇంటర్వ్యూలో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఇంటర్వ్యూ చేయాలనేది నా కోరిక. ఖచ్చితంగా నీతోనే చేస్తా. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు నా నోట్ల నుండి వచ్చే మాట ముఖ్యంగా, నా వేషధారణ ముఖ్యం కాదు కదా. ఓకే, ఇప్పుడు నా కోరిక లైఫ్లో అతిపెద్ద బ్రాండ్ పెట్టుకోవాలి అని నా కోరిక. బర్బరీ పెట్టుకున్నా. ఓకే, ప్రభాస్ పెట్టుకున్న కళ్ళద్దాలు కొనుక్కోవాలని సోకు, మనం కొనుక్కున్నా. ప్రభాస్ పెట్టుకున్న కళ్ళద్దాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కళ్ళద్దాలు ఎతికి మరీ మన ఆస్ట్రేలియాలో కొనుక్కున్నా. సో నా కోరికలు ఇంతమందికి చెప్పే వేణుస్వామి తన జీవితంలో ఉన్న కోరికలను ఎందుకు తీర్చుకోవద్దు? బరాబర్ తీసుకుంటాడు. నా ఇష్టం, నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. బట్ ఒక క్వశ్చన్, మీ గురించి కొన్ని నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేను అడగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి, వైరల్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా చెప్పింది జరిగినప్పుడు నేను చెప్పినట్టే జరిగింది అని చెప్పే వేణుస్వామి కొన్ని విషయాలు మాత్రం సైలెంట్ అయిపోతూ ఉంటారు అనే ఆరోపణలు కూడా మేము వీడియోలు ఉంటే తీసుకురండి, ఆన్సర్ చెప్తున్నా. బొమ్మలు వేయొద్దు, వీడియోలు తీసుకురండి. అంత మాత్రం నేను జ్యోతిషం వదిలేస్తా. ఎందుకు వదిలేస్తా? మీరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పబ్బులకు వెళ్తారని, నాన్ వెజ్ తింటారని, లిక్కర్ తీసుకుంటారని, కొంత వెస్ట్రన్ కల్చర్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు అనే దానికి మీరు ఇచ్చే సమాధానం? ఎందుకంటే నార్మల్గా పంచలో షర్ట్లో మీరు కనిపిస్తూ ఉంటారు, కానీ ఆఫ్టర్ 8 వేణుస్వామి ఇంకో కొత్త వేణుస్వామి, మీకు ఒక పబ్ ఉందని. పబ్ ఉన్నది అమ్మేసిన. యాక్చువల్గా పబ్ ఉండే, నా షేర్ నేను అమ్మేసిన. అసలు ఎందుకు తీసుకున్నారు అంటే కొన్ని పిచ్చిలు ఉంటాయి కదా మనుషులకు, అదొక పిచ్చి. మీకు ఇష్టమా పబ్లో? పబ్బు వెళ్ళాలని కాదు, పబ్బు నడిపియాలి అనేది నా కోరిక. అంటే నా జాతకంలో రాహు ఉచ్చ కాబట్టి అదో పిచ్చి. తీసుకున్న తర్వాత నా షేర్ నేను అమ్మేసిన. తర్వాత నాకు పోవడం కుదరలేదు. యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏముండే అంటే, నేను తీసుకున్నాక నా బిడ్డను ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఒక పిచ్చి కోరిక. కానీ ఒక సందర్భంలో ఏమైందంటే, నేను ఒక దగ్గరికి నా బిడ్డను తీసుకొని వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళ వేషధారణ చూసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడుస్తుంది అంటే ఆ రోజు నేను స్టడీ చేసిన, దీనికి డిస్కంఫర్ట్ ఇంత ఘోరంగా ఉందా అంటే, ఇది బట్టలే ఇట్లా వేసుకుంటే చూడలేంది, ఇక పబ్లోకి పోయి దందేం చేస్తుంది అని చెప్పేసి ఇక నాకు ఓకే నేను చేసిన తప్పు అని అమ్మేసిన. నా షేర్ నేను అమ్మేసిన. అయిపోయింది. ఇక అప్పటి నుండి అనుకున్నా, నో వ్యాపారం, లైఫ్లో మళ్ళీ వ్యాపారం చేయొద్దు. సో నేను కొన్ని నిర్ణయాలు, నేను అప్పు తీసుకోను. నేను అప్పిస్తే బిస్కెట్ నా చేతి, నాకు వేమల శుక్రుడు ఉన్నాడు. నేను రూపాయి ఇస్తే రూపాయి రాదు. నాకే కాదు, కలియుగంలో ఎవ్వరికి రూపాయి రాదు. ఒక రూపాయి ఇస్తే మళ్ళీ రాదు. నేను కూడా అంతే, ఒక రూపాయి ఇస్తే రాదు. వ్యాపారం పెడితే నడవదు. ఎందుకంటే వేమల శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచిగా జ్యోతిష్యం నడుస్తుంది. చేసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, వేరే చేసుకోను, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసుకుంటా. ఒక జాగా 1 ఎకరం కొనుక్కుంటా, 4 రూపాయలు ఎక్కువ రాగానే అమ్ముకుంటా. ఇక నేను చేసేది అదే. ఇప్పుడు రేపు పొద్దున ఈ దుకాణం బంద్ చేయమన్నా కానీ గదే చేసుకుంటా, లేకపోతే మంచి చికెన్ సెంటర్ పెట్టుకుంటా. నాకున్న తెలివికి మంచి రొయ్యల వ్యాపారం పెట్టుకుంటా. ఆంధ్రాలో మాకు అదే అంటున్నా, దుష్యంత్ రాజు అనే రాజులు, మంచి రాజు పరిచయం నాకు. దుష్యంత్ రాజు గారు మాకు ఆత్మీయులు. ఆయన దగ్గరికి పోతే రాజుగారు మంచి వ్యాపారం పెట్టి, కూరగాయల మార్కెట్ పెట్టొచ్చు కదా. కూరగాయల వ్యాపారం పెద్ద లెవెల్లో ఉండాలి. అంటే కూరగాయలు అమ్మించడం చిన్న చూపు అంటారా? చిన్నదంటే నేను అట్లా అంటలేను. నేను అనేది నేను పెద్ద లెవెల్లో పెడదామని. అంటే ఎక్స్పోర్ట్, నేను రొయ్యలు ఎక్స్పోర్ట్, పెద్ద రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడం, కింగ్ రొయ్యలు అంటారు కదా. అంటే సామాజిక వరంగా చూస్తే మీరు అచ్చమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మీరు ట్రోల్ అయ్యేది, ట్రెండింగ్లో మీకు వైరల్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వచ్చేవి ఇవే, చికెన్, లిక్కర్, నాన్ వెజ్. అవునమ్మా, మంగళ షాపు ఇప్పుడు మంగళూరులో పెడతలేరు కదా. టాటా ఓడు, బిర్లా ఓడు కూడా ఇళ్ళకి వచ్చారు కదా. రిలయన్స్ ఓడు కూడా వచ్చిండు కదా. పోయినాయి కదా ఆ వృత్తులు, కులాలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాంది. సో వేణుస్వామి గారు కూడా, తెలంగాణలో ఎంతమంది వైన్ షాపులలో బాపనోళ్ళు లేరు, రెడ్లు లేరు, కర్ణాలు లేరు, వెల్మలు లేరు, ఎవరి ఇష్టం వాంది. బాటా చెప్పులలో బాపనోళ్ళు ఉండరా? బాటా చెప్పుల రెడ్లు ఉండరా?
ఎంతమంది లేరు. సో నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు సో ఆస్ట్రాలజీ మానేస్తే చేపల వ్యాపారంలో చేపల వ్యాపారం చేసుకుంటా, లేకపోతే వైన్ షాప్ పెట్టుకుంటా. నాకు ఈజీ, నాకు వైన్ షాప్ అయితే ఒక సిండికేట్లో పోతా, ఒక 4 మస్తు మంది ఉన్నారు నాకు. డ్రింక్ చేస్తారా నిజంగానే మీరు? నేను ప్రసాదం తీసుకునేది అది కదమ్మా, ఎందుకు తాగొద్దమ్మా? నేను చూసాను ఆ పూజ విధానం, ఆ రోజు మీరు నాకు చూపించారు. అక్కడ ప్రసాదం వేరు, దాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ప్రసాదం లాగానే తీసుకుంటాను, మందులాగా. ఒకవేళ ప్రసాదం లాగా మందు తీసుకోవాల్సి వచ్చినా ప్రసాదం లాగానే తీసుకుంటాను. అంటే ఏం నెలకు ఒకసారి, లేకుంటే 2 నెలలకు ఒకసారి. అదే కామాఖ్య వెళ్తే ఉన్న 2 రోజులు ఉంటే 2 రోజులు, అమ్మవారి సెంటిమెంట్ కాబట్టి 2 రోజులు. లేదు ఏదైనా ఫారెన్ పోయినాము, ఆస్ట్రేలియా పోయినాము. ఇప్పుడు ఉదాహరణ నువ్వు నమ్ముతావు, నేను ఆస్ట్రేలియాలో కానీ లండన్లో కానీ ఇంతవరకు నేను స్వెటర్ వేయలే. అక్కడ ఉన్న వాళ్ళు స్వెటర్లు వేసుకొని తిరిగారు, నేను స్వెటర్ లేకుండా తిరిగిన. వాళ్ళ పిల్లలందరూ అనీష్ అని నన్ను నా ఎంబడి ఉండి లండన్లో తిప్పుతాడు. వాడు స్వామి 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 చలి పెడుతుంది స్వామి, స్వెటర్ వేసుకోండి స్వామి అని. మొత్తం నాకు వద్దురా స్వెటర్ అని చెప్పి నేను స్వెటర్ లేకుండా తిరిగిన. -3లో ఆస్ట్రేలియాలో కూడా అంతే. స్టేడియంలో నేను క్రికెట్ చూసినా -3 చూసిన. నేను వేసుకోలే. నేను మందు తాగకుండా ఆస్ట్రేలియాలో మందు తాగలే, నేను ఇక్కడ మందు తాగలే, నేను లండన్లో మందు తాగలే. నా ఇష్టం అది. నాకు అదే మహేష్ బాబు టైపు. నేను ఒకటి తాగమంటే నేను తాగా, నాకు తాగాలంటే ఎట్ ద సేమ్ టైం వేణుస్వామి తనకి తాను ఎక్కువగా ఊహించుకుంటారు. హీరో లాగా, ఒక బిగ్ పొలిటికల్ లీడర్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఓన్లీ ఒక ఆస్ట్రాలజర్ గానే ఊహించుకుంటా, వేరే ఊహించుకోను. ఓన్లీ ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ గానే ఊహించుకుంటా, అంతకుమించి వేరే ఊహలు ఏం లేవు నాకు. రెండోది అన్నిటికంటే ఒక చాలా గొప్ప హస్బెండ్గా ఊహించుకుంటా, ఒక మంచి తండ్రిగా ఊహించుకుంటా, ఒక మంచి కొడుకుగా ఊహించుకుంటా. సో నేను ఏ పొజిషన్లో ఉంటే దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నా మూడ్స్ను కమాండ్ చేసే స్థితి నేను వేరే వాడికి ఇయ్య. నాకు కోపం ఉత్తగా తెప్పియడము, వేరే వాడికి నేను అవకాశం ఇయ్య. కోపం వస్తుంటుందా మీకు? ఎప్పుడు చిరునవ్వు మొహం మీద ఉంటుంది. ఎందుకంటే నేను జనాలను అర్థం చేసుకుంటా. ఆడవారికి కట్టు బొట్టు అంటూ ఉంటారు, ఇవి ఎంత ప్రయారిటీ? ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్లో మనం ఎక్కడ చూసినా ఆ బట్టలకి సంబంధించిన కమెంట్స్, చిన్న చూపుగా చూసే విధానంలో మార్పు రావాలా, వేసుకునే బట్టల్లో మార్పు రావాలా? ఏం చెప్తారు మీరు? అంటే ఒక మంచి మాట. చూసే విధానంలో మార్పు రావాలి. సింపుల్. ఏంటంటే పబ్బుకి పట్టు చీర కట్టుకొని పోమంటావా? నా ఫస్ట్ క్వశ్చన్. అసలు మనకు పబ్బులు అవసరమా? బరాబర్ కావాలి. ఎందుకంటే పబ్బులు వద్దని చెప్పాల్సినటువంటి రైట్స్ మనకు లేవు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిల్లో 100 మంది అమ్మాయిల్లో 90 మంది అమ్మాయిలు సిగరెట్ తాగుతారు. నాకు తెలిసిన అమ్మాయిల్లో సిగరెట్ తాగొద్దు అని చెప్పడానికి నేనేవాడిని? అది వాళ్ళ తల్లో తండ్రో చెప్పాలి. నాకు ఆ రైట్స్ కూడా లేవు, నేను చెప్పను. నువ్వు అదే గ్రేట్ అంటే, ఉదాహరణ పొద్దున్నే మా భాషలో మా వాళ్ళకి శౌచం అంటే ఫ్రీ మోషన్ కావాలంటే నాకు ఛాయ్ తాగితే మోషన్ అవుతుంది, ఒకనికి న్యూస్ పేపర్ తాగితే అవుతుంది, ఒకనికి సిగరెట్ తాగితే అవుతుంది. సిగరెట్ తాగేటానికి నువ్వు పోకురా అంటే వాడికి జీవితాంతం పోకుండా కూర్చోవాలి ఇంట్లో. అవునా? అట్లనే ఒక అమ్మాయి పబ్బుకు పోయే అమ్మాయిని నేను పబ్బుకు పోవద్దని చెప్తే నేనెవరు చెప్పడానికి? అసలు ఆ పిల్ల మీద, ఆ పిల్లకు రైట్స్ పెట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి నాకేం రైట్స్ ఉన్నాయి? నీ ఇష్టం, నీకు పబ్బు పోవాలంటే ఎంజాయ్ చేయి. అసలు ఇంకొకటమ్మా, నేను చెప్పేదే దుగునా జియో. నేను చెప్పేది ఏంది? జియో దుగునా అంటే ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి చచ్చిపోండి. రెండోది, బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ బీదవాడిగా చచ్చిపోవడం నీ తప్పే. నువ్వేం చేస్తావో సంపాదించు, అనుభవించు, చచ్చిపో. పబ్బుకు పోతే తప్పే ఉంది, మందు తాగితే తప్పే ఉంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఏం తినకుండా 80 ఏళ్ళు బతికేదానికంటే అన్ని తిని 60 ఏళ్ళకి పోతే మన నష్టమా? ఎంజాయ్ చేసి పో. రెండోది, అమ్మాయి మినీ వేసుకుంది, పబ్బులో మినీ వేసుకోకపోతే చుడిదార్ వేసుకుంటుందా? ఆ అమ్మాయిని నువ్వు ఎక్కడ తప్పు పట్టాలి? తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి మినీ వేసుకొని వస్తే, మిడ్డీ వేసుకొని వస్తే తప్పు పట్టాలి. బుద్ధి లేదమ్మా, తెలీదా నీకు ఈ గుళ్ళోకి ఇట్లా వస్తారా అని చెప్పాలి. కానీ అమ్మాయి అట్లాంటి డ్రెస్ వేసుకుంది కాబట్టి నేను తప్పుడు దృష్టితో చూసుకుంటా అంటే అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంది అనుకో, ఎందుకు చూడవు? అంటే నీ బిడ్డ అనే కన్సర్న్ ఉంది ఇక్కడ. సో నేను అనేది చూసే వాళ్ళ దృష్టిలో తప్పు ఉంది తప్ప ఏ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ అయినా ఉంది. నాకు ఎట్లా అయితే లుంగి అంగి వేసుకునే స్వేచ్ఛ ఉందో అమ్మాయికి మిడ్డీ మినిస్ వేసుకునే అవకాశం ఉంది. పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్ పూల్లో దునుకోమంటావా? నగలని పెట్టుకొని దునుకోమంటావా? లేకుంటే స్విమ్ సూట్ వేసుకొని దునుకోమంటావా? సో స్విమ్మింగ్ చేయాలి అంటే స్విమ్ సూట్ వేసుకోవాలి. స్విమ్ సూట్ వేసుకొని నన్ను వాడు చూస్తుండు వీడు చూస్తుండు అని బిడిగా పడరు అమ్మాయిలు. దునకాలనుకుంటే దునుకుతారు నీళ్ళల్లో. చూస్తాడు, సస్తాడు. వానికి అనవసరము. ఆ అమ్మాయి ఎంజాయ్ చేసిందా లేదా, నా పద్ధతి అది. నేను చేయాలనుకుంది చేస్తా. నేను ఎట్లయితే చేస్తానో అమ్మాయిలు కూడా అదే స్వేచ్ఛ చేయాలని కోరుకుంటా. అమ్మాయిలు కూడా అట్లనే ఉండాలి.
వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, చేయమను. సిగరెట్ తాగుతారా? లిమిట్లో ఉండి రాజ్యాంగానికి లోబడి మనకి ఇచ్చినటువంటి లెవెల్ ఏముంది? మన భారతదేశంలో పర్మిషన్ సిగరెట్, మందు, ఇంతకంటే నువ్వు వీకేదేముంది? ఇవే కాదు నువ్వు ఎంజాయ్ చేసేది, చెయ్యి. ఎవడొద్దన్నాడు నిన్ను? లిమిట్లో చెయ్యి. హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం అసలు? ఏం లేదు, నేను లాస్ట్ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం, అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు. సలార్ అందుకనే పోస్ట్పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవి ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రా అని మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా వెధవా, ప్రభాస్కు ఉన్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు. నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి? సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పాలి. బట్ ఒక జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట. మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడికి క్యాన్సర్ కూడా ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజులు బతుకుతాడు. ఓకే. ఇప్పుడు జబర్దస్త్ పంచుప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను ₹1,00,000 నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది. ఈ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు. ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి, అంటే తన ఆరోగ్యం ఎంతవరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే ఇంకా జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వైవ్ అయ్యి తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతానా గురువు గారు అని అడిగాడు. నువ్వు చేయించుకోనా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా. నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులని లాక్కొని నాశనం పట్టించిండు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు. ఇక పుల్లాగా తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటుంది, ఓకే, కాన్ఫిడెన్స్ అట్లుంటుంది. సైకాలజీ కూడా చదివారేమో? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడో అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు. అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలని ఆలోచిస్తాను. ఈ అరగంట అతను ఇట్లా మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు. మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఇప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్లు చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తా. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో గురువు గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు, నువ్వు దేనికైనా సిద్ధం తల్లి, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో చూడు ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువుగారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేనున్నా అంటే మీరే కారణం. సో ఇవన్నీ బూస్టింగ్. దీన్ని జ్యోతిష్యం అనేది కాదరా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్. అంటే గిట్టన్ వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలి నేను బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. ఏం లేదు, కొంతమంది వెధవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అది ఎందుకు చెప్తాడు విమర్శిస్తారు.
ఇంకొక విషయం, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళటి వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి. మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడా నేను చెప్తే నేను జగన్ మన నాకు చుట్టమా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిండా? కానీ నేను వేరే పార్టీలతో డబ్బులు తింటున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిండా? నేను ఇవాళ 1% to 3% ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేనున్నా. ఒక మాట నేను చెప్తే పలానా వాళ్ళు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది. కానీ నేను ఇవాళ వరకు నేను ఎవరినేం అడగలే. అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా అనుకున్న జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు జనాలు నాకుండే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటుంది కదమ్మా. సో ఇదే హెడ్లైన్ ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ, నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమందికి చెప్పుంటా, వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు. సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదు నాది. సో నేను ఏమి యూట్యూబ్ను వాడతలేను, సోషల్ మీడియాను వాడతలేను. మొన్న ఎవరో విమర్శిస్తున్నాను, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినాయాలా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా, నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసే ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు? మరి కూల్ కాకుండా నేను చేసేదేం లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగినంతగా చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటా, నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే. కానీ నేను చెప్పడం నా బాధ్యత. హెల్త్ ఇష్యూస్, ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్ళయ్యే భాగ్యం, యోగ్యం లేదు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు. ఓకే, ఏటా చెప్పినావు అంటే నాకు తెలుసుకొని లెక్కలు, ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా. కళత్ర యోగం ఉంది, ద్వికళత్ర యోగం ఉంది, త్రికళత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైందిరా నాయన? ఏం అర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్లో లటకుని వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథం అయిపోయింది. అంతేగాని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా. ఆయన బాగుకోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి. నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యను. నాకెందుకు అవసరం? నేను చెయ్య. రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు. ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు. ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది 8 వారాలు చేసినాం. ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లింకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి, ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా? నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూ, చే, చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే, చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది,
మీ ఇంట్లో 1970లో మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది, ఆమె జన్మనామం మీరు చెప్పారు గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును. టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పి అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు. చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతుల దగ్గరికి పోతాడుగా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంట్లో ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి. సింపుల్ వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనామం నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా పో, కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసి ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజుల పుట్టిన బిడ్డ 1987 గోజల ఇంటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు. ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ 1 more క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ. పెళ్లిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత? పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.